మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల వేళ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చదవబడిన దైవలేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలను ఆ లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. సాధారణంగా ఎవరైనా వైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్తాము? డాక్టర్ దగ్గరికి కానీ హాస్పిటల్ కానీ ఎందుకు వెళ్తాం? మనలో ఏదైనా బలహీనత ఉందని మనము గుర్తించినప్పుడు, మన శరీరంలో వ్యాధి ఉంది, జబ్బు ఉంది, రోగం ఉందని మనము గుర్తించినప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు పలానా చోట ఈ విధముగా ఉంది, నా శరీరంలో ఈ బలహీనత ఉంది అని చెప్పినప్పుడు డాక్టర్ గారు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత దాన్ని నిర్ధారించుకొని ఆ తర్వాత మందులు ఇస్తారు. కానీ కొంతమంది జబ్బు ఉందని తెలిసిన, రోగం ఉందని తెలిసిన వైద్యుని సంప్రదించడానికి ఇష్టపడరు, వైద్యుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు, తమ రోగాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా బలముగా ఉన్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నానని తమ రోగాన్ని గుర్తించక, వైద్యుని సంప్రదించక బలహీనమైనటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉంటాం. నేటి మన క్రైస్తవ జీవితాల్లో కూడా, క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మన యొక్క పాపాలను మనము గుర్తు పెట్టుకోక, లేకపోతే మన పాపాలను మనము గుర్తించక, మనలో ఉన్నటువంటి బలహీనతలను, మనలో ఉన్నటువంటి పాపాలను, అపరాధములను మనము గుర్తించక పాప క్షమాపణ పొందకుండా రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనలో అప్పటికే పాపము ద్వారా వచ్చేటువంటి ఫలితాలు కనబడుతున్నప్పటికీ ఆ పాపాలను మనము గుర్తెరగక, మనలో ఉన్నటువంటి ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయక నేను ఆరోగ్యముగా ఉన్నామని తలంచుచూ ఉంటారు. ఇది నేటి క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి ఒక ఆలోచన విధానం. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చొని సుంకము వసూలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూసి, అయ్యా మత్తయి, నీవు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ వ్యక్తి తనకున్నటువంటి సమస్తాన్ని, తన ఉద్యోగాన్ని విడిచి యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళాడు. ఈ సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తులు నాటి ప్రపంచ పరిస్థితుల్లో ఒకసారి మనం కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, రోమా ప్రభుత్వము నాటి ప్రపంచాన్ని ఏలుతూ ఉండింది. యూదా దేశమంతటిని కూడా, ఆనాటి యూదా దేశం కాదు, ప్రపంచంలో చాలా దేశాలను రోమా ప్రభుత్వము అధికారము చెలాయిస్తూ ఉండేది. ఈ రోమీయులు పన్ను వసూలు చేయడానికి అక్కడ లోకల్ గా ఉన్న కొంతమందిని సుంకము వసూలు చేయడానికి అధికారులుగా నియమించేవారు, తక్కువ కాలంలో ఎక్కువ పన్ను వసూలు చేయడానికి. ఆ ఉద్యోగము పొందుకోవడానికి, ఆ పన్ను వసూలు చేసే ఉద్యోగము పొందుకోవడానికి చాలా మంది ఖర్చు పెట్టి మరి ఆ ఉద్యోగాలు సంపాదించుకునేవారు. ఎందుకంటే ప్రభుత్వము ఏ ధరను నిర్ణయించిందో కాదు, కానీ అక్కడ సుంకం వసూలు చేసే వ్యక్తి ఏ రోజుకి ఏ రేటు నిర్ణయిస్తే ఆ రేటునే ప్రజలు కట్టాల్సి వచ్చేది. అనగా ఈ సుంకపు వసూలు చేసేటువంటి ఉద్యోగము చాలా లాభదాయకమైనది, డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడానికి చాలా ఆస్కారం ఉండేటువంటి ఉద్యోగము. కాబట్టి చాలా మంది ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి పోటీ పడుతూ ఉండేవారు. రోమా అధికారుల దగ్గరికి వెళ్ళి డబ్బునిచ్చి ఆ ఉద్యోగాలు సంపాదించుకునేవారు. అటువంటి ఉద్యోగాన్ని మత్తయి అనేటువంటి లేవి అని పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన సుంకాన్ని వసూలు చేసేవాడు. ఈ సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తులను ప్రజలు బహుగా ద్వేషించేవాళ్ళు. ఎందుకు అంటే వారి యొక్క కష్టాన్ని వాళ్ళు అధికముగా లాగేసుకుంటూ ఉన్నారు. చెల్లించాల్సిన దగ్గర కంటే కూడా ఎక్కువగా వారు రకరకాలైనటువంటి పన్నులు, ఇంటి పన్నని,
నీటి పన్నని, సంపాదించుకున్న దాని మీద పన్నని, ఎగుమతుల మీద పన్నని, దిగుమతుల మీద పన్నని, రకరకాలైనటువంటి పన్నులు వసూలు చేసేవారు. ఇటువంటి వారిని ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు. మరొక కోణంలో మనం ఆలోచిస్తే ఈ రకమైనటువంటి పన్ను వసూలు చేసే వారిని యూద మతాచారాలలో ఉన్నటువంటి కొందరు పరిసయ్యులు, శాస్త్రులు వారిని తృణీకరించేవాళ్ళు, వారిని పాపులుగా లెక్కేసేవాళ్ళు, వారిని అనీతిమంతులుగా లెక్కవేసి వారిని తృణీకరించేవారు. దేవుని రాజ్యానికి మాత్రమే మనము లోబడాలి, లోకములో ఉన్నటువంటి రాజ్యాలకు లోబడకూడదని కొంతమంది మత ప్రవిష్టత కలిగినటువంటి వారు అనుసరించేవారు. మరి కొంతమంది అయితే వారికి దాసోహం అయిపోయి వారికి పన్నులు కడుతూ వారితో స్నేహం చేస్తూ లోకానుసారముగా బ్రతికేసేవారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మత్తయి అనేటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. చూడండి, మనం గమనిద్దాం. చదువుకున్న లేఖన భాగాన్ని చూస్తే, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఈ మత్తయి అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు పిలవగానే ఆయనను వెంబడించాడు. వెంబడించిన తర్వాత వారందరూ ఒక ఇంటిలోనికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేసే క్రమంలో ఈ యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు పాటు ఉన్నటువంటి శిష్యులు, ఈ మత్తయి మాత్రమే కాదు కానీ చాలా మంది సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు, అనగా ప్రజల చేత ద్వేషించబడేవారు, యూదా మత ప్రవిష్టత కలిగిన వారి చేత తృణీకరింపబడిన వారు, అదే విధముగా మరికొంతమంది అధికారుల చేత ప్రేమించబడేటువంటి వీరు యేసుక్రీస్తు వారు ఏ విందులో అయితే ఉన్నారో ఆ విందులో వారు కూడా ఉన్నారు. చూడండి, 10వ వచనాన్ని మనం గమనిస్తే, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. అనేకులు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చున్నారు. యేసుక్రీస్తు వారితోటి కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. ఎవరు? సుంకరులను, పాపులను. సుంకరులను పాపులుగా లెక్కేస్తూ ఉన్నారు, వాళ్ళు అనీతిమంతులుగా లెక్కగడుతూ ఉన్నారు. అటువంటి వారందరూ కలిసి యేసుక్రీస్తు వారితోటి భోజనం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి కొందరు పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారితో అంటూ ఉన్నారు. చూడండి, 11వ వచనము. శిష్యులతో అంటూ ఉన్నారు, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఎందుకు యేసుక్రీస్తు వారు, మీ బోధకుడు సుంకరులతో పాపులతో సహవాసం చేస్తున్నాడు? మనము యూదా మత ప్రవిష్టత కలిగిన వారము, చక్కని ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారము, మనము ఉపవాసం ఉండేవారము, ప్రార్థన చేసేవారము, నీతిమంతులముగా పిలువబడుతున్న వారము. మనలోని ఒక్కడు వెళ్ళి సుంకరులతోటి పాపులతోటి ఎందుకు భోజనం చేస్తూ ఉన్నాడు? ఇది చాలా తప్పు కదా, ఇది చాలా నీచమైనటువంటి పని కదా, పాపులతో ఎందుకు ఆయన సహవాసం చేస్తున్నాడని అనినప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట చూద్దాం. 11వ వచనాన్ని మనం 12వ వచనాన్ని గమనిస్తే, ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. ఎవరైతే రోగము కలిగి ఉన్నారో వారికే వైద్యుడు అవసరం గాని ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు. ఈరోజు నువ్వు నీతిమంతుడుగా పిలువబడుతూ ఉండవచ్చు, లేకపోతే నాలో మత ప్రవిష్టత చాలా ఉంది, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను, నేను వాక్యములో ఎదుగుతున్నాను, లేకపోతే అనేక సాంప్రదాయాలను అనుసరిస్తున్నాను అనుకుంటున్న నీవు నీతిమంతుడిగా ఉన్నావేమో గాని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను రోగుల కొరకు వచ్చినాను. రోగము కలిగిన వారికే వైద్యుడు అవసరమైనది కానీ ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆనాటి పరిసయ్యులు తమకు తాము ఆరోగ్యవంతులమని చెప్పుకుంటున్నారు, తమకు తాము నీతిమంతులమని పిలుచుకుంటున్నారు కానీ వారిలో నీతి లేదు, వారిలో ఆరోగ్యము లేదు. వాళ్ళు లోకాన్ని తీర్పు తీర్చే పరిస్థితిలో కనబడుతున్నారు. వాడు సుంకాన్ని వసూలు చేస్తున్నాడు, వాడు పాపి. వాడు లోకానుసారముగా ప్రవర్తిస్తున్నాడు, వాడు పాపి. నేను ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాను, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుతున్నానని నేను అనేకులకు తీర్పు తీర్చడానికి పరిసయ్యులు సిద్ధపడుతున్నారు కానీ తమలో ఉన్న పాపాలను, తమలో ఉన్నటువంటి రోగాలను వారు ఇంకా గుర్తించలేదు.
వారిలో ఉన్న బలహీనతలు గుర్తించక లోకములో ఉన్న బలహీనతలు గుర్తిస్తూ ఉన్నారు. లోకములో ఉన్న పాపాన్ని గుర్తిస్తున్నారు. లోకములో ఉన్నటువంటి అపవిత్రతను గుర్తిస్తున్నారు, కానీ తమలో తాము పేరుకున్నటువంటి పాపాన్ని మాత్రము పట్టించుకోవటం లేదు. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. తదుపరి మాట కూడా మనము గమనిస్తే, నేను పాపులను పిలవవచ్చును గాని నీతిమంతులను పిలవరాలేదు. నేను పాపులను పిలవడానికి వచ్చినాను గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు. ఈ మాట మనకు అర్థం కావాలంటే, పాపులను మాత్రమే పిలవడానికి వచ్చాననే మాట మనకు స్పష్టంగా అర్థం కావాలంటే దాని కింద మాటను కూడా మనం చదువుదాం. చూడండి, కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోనండి. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను పాపులనే పిలువవచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదనే మాట మనకు అర్థం కావాలంటే, మొదటగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేయబడినటువంటి నేను కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరడం లేదనేటువంటి మాట అర్థాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని దేవునికి అర్పించాలని, కనికర పడాలని, దేవుని చేత క్షమించబడాలని, దేవుని చేత ఆదరించబడాలని, తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు వస్తారో వారినే దేవుడు కోరుకునేవాడు. నేను బలిస్తాను, నేను ఎద్దులను, మంచి కొవ్వినటువంటి పశువులను, గొర్రెలను, మేకలను నేను బలిగా ఇస్తాను అనే దాన్ని దేవుడు కోరడు. గాని ఎవరైతే కనికర పడాలని ఇష్టపడుతూ ఉన్నారో, దేవుని యొక్క కనికరాన్ని కోరుకుంటూ ఉన్నారో, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలని ఇష్టపడుతున్నారో వారినే కోరుకుంటూ ఉన్నారు. ఈ ఉద్దేశంలో మనము కానీ పై మాటను ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, నేను పాపులనే పిలవచ్చుదని అనగా తమ పాపాలను ఒప్పుకొనడానికి ఇష్టపడిన వారిని, ఎవరైతే పాపపు జీవితంలో నుండి బయటికి రావడానికి ఇష్టపడుతున్నారో వారిని పిలవడానికి వచ్చిన మీరంతా మేము నీతిమంతులము, మాకు రక్షణ అవసరం లేదు, మాకు పాప క్షమాపణ అవసరం లేదు, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాము, మేము నీతిమంతులుగా బ్రతుకుతున్నాము, మేము దీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తున్నాము, మేము ఉపవాసాలు ఉంటున్నాము, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తున్నాము, మందిరాలకు క్రమం తప్పకుండా వస్తున్నామని చెప్పుకుంటూ మీలో ఇంకనూ పాప క్షమాపణ రాకపోతే నేను మిమ్మల్ని పిలవడం లేదు, నేను మీ కొరకు ఈ లోకానికి రావడం లేదు, నేను ఈ లోకంలో మీ కొరకు ప్రాణాన్ని అర్పించడానికి రాలేదు. ఎవరి కోసం వచ్చానంటే, ఎవరైతే తమ యొక్క జీవితాలను రక్షించుకోవడానికి, పాపాలను వదిలిపెట్టడానికి, పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి, దేవుని యొక్క కనికరాన్ని కోరుకోవడానికి ఇష్టపడుతున్నారో వారినే పిలవడానికి వచ్చా. ఎవరైతే తమలో రోగాలు ఉన్నాయని వైద్యుడి దగ్గరికి రావడానికి ఇష్టపడతారో వారినే నేను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నా. ఎవరైతే నేను పాపినని యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారో వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నాకై నేను ఆరోగ్యముగా ఉన్నాను, నాకై నేను నీతిమంతుడిగా ఉన్నాను అనుకున్న వారి కొరకు యేసుక్రీస్తు వారు రాలేదు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు మేము నీతిమంతులమని తమకు తాము జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, మేము ఆరోగ్యము కలిగిన వారమని తమకు తాము జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. అందుకని బాప్తిసం వచ్చి యోహాన్ అంటాడు, వారు బాప్తిసం పొందడానికి ప్రజలందరితో పాటు వచ్చినప్పుడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాలు, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అనేకులు వచ్చి తమ పాపాలను ఒప్పుకొని బాప్తిసం ఇచ్చి యోహాను గారి చేత బాప్తిసం పొందుతున్నారు, తమ పాపాలు ఒప్పుకుంటున్నారు, రహస్య జీవితాన్ని ఒప్పుకుంటున్నారు. ఎందుకు? మేము కనికరింపబడాలి, మా జీవితాలను మేము మార్చుకోవాలి, మా క్రియలను మేము మార్చుకోవాలి, మేము పాపంలో బ్రతకడానికి ఇష్టపడడం లేదు, మేము మా యొక్క జీవితాలను రక్షణలోనికి నడిపించుకోవాలని అనేకులు వచ్చి పాపాలను ఒప్పుకుంటుంటే వారితో పాటు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా బాప్తిసం పొందడానికి వస్తున్నారు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన
ఫలములు ఫలించండి. మీలో మార్పు లేకుండా బాప్తిసాలు తీసుకుంటే మీరు రక్షింపబడరు. మీరు మారు మనసు లేకుండా, పశ్చాత్తాప స్వభావం లేకుండా, మీ పాపాలను మీరు ఒప్పుకోకుండా మేము నీతిమంతులమే, కానీ లోకమేమనుకుంటుందో, లోకంలో ఎవరైనా మమ్మల్ని ఏమని అనుకుంటారేమో, ఈ యోహాను ప్రవక్త కదా, యోహాను దేవుని ద్వారా పంపబడిన వాడు కదా, ఈయన చేత బాప్తిసం తీసుకుంటే మా మీద గొప్ప వాళ్ళమని లోకం అనుకుంటారేమోనని మేము కూడా బాప్తిస్మానికి వస్తున్నాం సార్. కానీ యోహాన్ గారు అంటున్నారు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలాలు పంచు. నీలో మారు మనసు లేకపోతే, నీలో పాపక్షమాపణ పశ్చాత్తాప హృదయం నీలో లేకపోతే, నువ్వెంతగా నీతిమంతుడు అని లోకము చేత కొనియాడబడినా వ్యర్థమే. నేటి కాలంలో చాలా మంది క్రైస్తవులు నేను యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటే పరలోకానికి పోతానేమని ఆశపడుతూ ఉన్నారు. ఇక్కడ కాదు, మా పాస్టర్ గారు ఇచ్చిన బాప్తిసం నాకొద్దు, నేను అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటా. ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఏ నదిలో అయితే బాప్తిసం తీసుకున్నారని బైబిల్ లేఖన భాగం తెలియజేస్తుందో అక్కడికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తానేమోనని భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. పాప క్షమాపణ లేకుండా, మన పాపాలను మనం ఒప్పుకోకుండా ఎన్నిసార్లు నీట మునిగినా సరే మనకు రక్షణ రాదు. యేసుక్రీస్తు వారు అన్నారు, ఎవరైతే పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే వైద్యం కొరకు ఆయన దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే రోగాలు కలిగి ఆయన దగ్గరికి వస్తున్నారో వారినే పిలవడానికి వచ్చినాడు. ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధినివిగా. చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారుగా, చాలా మంది ఊరు వెలుపల ఉండవచ్చుగా, చాలా మంది రోగులు బలహీనులు ఉండవచ్చుగా, కానీ ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు మాత్రం యేసుక్రీస్తు దానికి వస్తున్నాడు. గుడ్డివారు కొంతమంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినారు. కాళ్ళు చేతులు పడిపోయిన వారు కొంతమంది మాత్రం యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినారు. మిగతా వారు రాలేదే. వారిలో ఉన్న రోగాలను వారు గుర్తించడం లేదు, వారిలో ఉన్న బలహీనతలు గుర్తించడం లేదు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాడు, నాలో రోగం ఉంది, నాలో బలహీనత ఉంది, నాలో శోధన ఉంది, అది తీసివేయగలిగిన వాడు నీవే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు, శుద్ధీకరించబడ్డాడు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మనలో ఉన్న లోపాలను మనం గుర్తించగలగాలి. శాస్త్రులు పరిచయులు తమకు తామే నీతిమంతులుగా, తమకు తామే ఆరోగ్యము కలిగిన వారుగా అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎవడైతే తన రోగాన్ని గుర్తించి నా దగ్గరికి వస్తాడు, ఎవడైతే తన పాపాన్ని గుర్తించి నా దగ్గరికి వస్తాడో వాణ్ణి నేను పిలవడానికి వచ్చాను, వాణ్ణి నేను స్వస్థపరచడానికి వచ్చాను, వాణ్ణి నేను రక్షణలోనికి తీసుకొని రావడానికి వచ్చా. చూడండి, ఈ శాస్త్రుల పరిచయుల యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. అనేకులు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, హృదయాలు మార్చుకుంటూ ఉన్నారు. అనేకులు దేవుని వాక్యము చేత తమ హృదయాలను శుద్ధిపరుచుకుంటున్నారు, తమ జీవితాలను మార్చుకుంటున్నారు, తమ యొక్క దొంగతనం ఆలోచనలు తీసివేసుకుంటున్నారు, లోకానుసారమైన ఆలోచనలు తీసివేసుకుంటున్నారు, మత్తు పదార్థాల నుంచి దూరం అవడానికి ఆశపడుతున్నారు. కానీ కొందరైతే మాత్రము చూడండి, అందరూ కూడా ఒప్పుకొని దేవుడు న్యాయవంతులను ఒప్పుకొనిరు గాని, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించురి. దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించే స్థితిలో. అందుకని ఆయన అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు. నీ పాపాలు ఒప్పుకొనకుండా నేను వచ్చి బాప్తిసం తీసుకుంటానని, లేకపోతే నేను రక్షణలోకి వస్తానని నువ్వు ఆలోచన చేస్తే అది నిజమైనటువంటి రక్షణ కాదు, అది నిజమైనటువంటి పశ్చాత్తాపము కాదు, అది నిజమైనటువంటి మారు మనస్సు కాదు. దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియ సంగమా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. మన రోగాలను మనము గుర్తించగలుగుతున్నామా? మన పాపాలను మనము గుర్తించగలుగుతున్నామా? మన శరీరంలో ఏ బలహీనతలు ఉన్నాయో, మన యొక్క జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయో ఒకసారి మనలను మనము గుర్తించుకోగలుగుతున్నామా? గుర్తించుకోకుండా అవతల వారి యొక్క లోపాలను, అవతల వారి యొక్క జీవితాన్ని మనము జడ్జి చేస్తూ ఉన్నామేమో. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 వచనాలు.
అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుడుతోనూ అజితేంద్రియత్వమును తోను నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి యొగునట్లుగా ముందుగా వాటి లోపల శుద్ధి చేయి. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, మీరు గిన్నె యొక్క పై భాగాన్ని మాత్రమే శుద్ధి చేస్తూ ఉన్నారు, పై పైన మాత్రమే మెరుగులు దిద్దుతూ ఉన్నారు, పై పైన చక్కని అలంకారం వేసుకొని, చక్కగా కొంగు కప్పుకొని, లేకపోతే చక్కగా వస్త్రాలు ధరించి చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రైజ్ ది లార్డ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందరికి వందనాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే అందరి దగ్గర దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతరంగంలో మీరు ఇంకా భయంకరమైనటువంటి శుద్ధీకరించబడిన కుళ్ళు స్వభావంతోనే ఉన్నారు. చూడండి 26వ వచనములు అంటాడు, గురుడి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి యొగునట్లు ముందుగా వాటి లోపల శుద్ధి చేయి. నువ్వు బయట శుద్ధీకరించబడడానికంటే ముందు అంతరంగంలో శుద్ధి చేయబడాలి. బయట కంటే ముందు లోపల శుద్ధి చేయబడాలి. బయట మాత్రమే కడిగితే పాత్ర ఉపయోగించడానికి పనికిరాదు. బయట మాత్రమే ఉన్న మరకలను తుడిచివేస్తే వండుకోవడానికి ఆ పాత్ర పనికిరాదు. లోపల కూడా శుద్ధీకరించబడాలి. ఆ పాత్ర తిరిగి ఉపయోగించబడాలంటే లోపల శుద్ధీకరించబడాలి. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో వాడబడాలి. దేవుడు నిన్ను నన్ను అంగీకరించాలంటే పైకి మాత్రమే కాదు, అంతరంగంలో కూడా శుద్ధీకరించబడాలి. అంతరంగంలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని విడిచిపెట్టగలగాలి. వాళ్ళు అంటూ ఉన్నారు, ఎందుకు మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నారు? వాళ్ళు పాపులు కదా, వాళ్ళు సుంకాన్ని వసూలు చేసి అన్యాయంగా బ్రతికే వాళ్ళు కదా, వాళ్ళు పాపం చేసేవాళ్ళు కదా, వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు కదా, వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు కదా, వాళ్ళు మద్యపానం సేవించే వాళ్ళు కదా, వాళ్ళతో ఎందుకు ఉంటున్నాడు యేసుక్రీస్తు? వాళ్ళలో ఉన్నటువంటి పాపాలను వారు గుర్తించడం లేదు, వారిలో ఉన్నటువంటి రోగాలను వారు గుర్తించడం లేదు. దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రియ సంగమా, నీవు నేను కూడా శాస్త్రుల పరిచయుల యొక్క నీతిలో భక్తిలో చిక్కుకున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ధనాపేక్ష కలిగి బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని విసర్జించే వాళ్ళు. చూడండి లూకాసు వార్త 16వ అధ్యాయము 14-15 వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 14-15 వచనం. ధనాపేక్ష గల పరిసయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల చేత ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మనుషుల చేత నీతిమంతులం అనిపించుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని దేవుడు ఇష్టపడడం లేదు. ఆయన అంటున్నాడు, అది ఆయనకు అసహ్యముగా ఉన్నది, అది ఆయన ఇష్టపడనదిగా ఉన్నది. ఎందుకు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చోలేదు? ఎందుకు ఆయన శాస్త్రులతో పరిచయులతో కూర్చోలేదు? ప్రధాన యాజకుల ఇంటిలోనికి ఎందుకు వెళ్ళి ఆయన కూర్చోలేదు? వారికి ఎందుకు బోధించలేదంటే వారు తమ పాపాలను తాము గుర్తించలేని గుడ్డి పరిస్థితిలో ఉన్నారు, అంధకార పరిస్థితుల్లో ఉన్నారు, తమకు తామే నీతిమంతులమని చెప్పుకుంటూ ఉన్నారు. మాలో ఏ రోగము లేదు, మాకు వైద్యుడు అక్కర్లేదు, మాలో ఏ పాపం లేదు, మాకు బాప్తిస్మం అక్కర్లేదు, మాలో ఏ బలహీనత లేవు, మాకు యేసుక్రీస్తు వారు అక్కర్లేదు. దేవుని వాక్యం ఏంటో ప్రియ సంగమా, ఈరోజు నీవు నేను కూడా ఆ రకమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నామేమో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలి, మారు మనసుకు తగినటువంటి ఫలాలను ఫలించాలి. మనుషుల చేత నీతిమంతులు అనిపించుకోవడం అనేది దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి కార్యముగా కనబడుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు వారు ఎవరైతే తమ పాపాలను ఒప్పుకుని ఆయన దగ్గరికి వచ్చారో వారందరిని రక్షిస్తూ వచ్చాడు. ఎవరైతే తమలో రోగాలు ఉన్నాయని గుర్తించి ఆయన దగ్గరికి వచ్చారో వారందరిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా మన జీవితాన్ని మనము గుర్తిరగలిగి ఆయన దగ్గరికి రాగలుగుతున్నామా? మనలో ఉన్నటువంటి పాపాలు గుర్తిరగలిగి ఆయన దగ్గరికి రాగలుగుతున్నామా? ఇంకను పై మెరుగులు దిద్దుకుంటూ పైన శుద్ధీకరించుకుంటూ మనము జీవిస్తున్నామేమో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఆయన కనికరమునే కోరేవాడు గాని బలిని కోరేవాడు కాదు. ఆయన కనికరము కొరకు ఎదురు చూసిన వారిని ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. కనికరమును కోరుకున్న వారిని ఆయన కనికరించడానికి ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు
మన యొక్క పాపాలను, మన యొక్క రోగాలను, బలహీనతలను మనము గ్రహించుకొని ఆయన దగ్గరకు వెళ్ళి వాటిని శుద్ధీకరించబడడానికి ప్రయత్నం చేస్తున్నామా? చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఒకప్పుడు పాపిగానే బ్రతికాను, దుర్మార్గుడిగానే బ్రతికాను, దూషకుడిగానే బ్రతికాను, యేసుక్రీస్తు వారిని నిందించాను, క్రైస్తవులు హింసించాను, ఆడ మగ చిన్న ముసలి ముత్తక ఏ భేదం లేదు, అందరూ నేను హింసించుకుంటూనే వచ్చాను, అందరిని చంపేస్తూనే వచ్చాను. యేసుక్రీస్తు వారి పేరు ఎక్కడ వినపడితే అక్కడ నాశనం చేస్తూ వచ్చాను. నా నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు మాట్లాడాను, దూషణ పలుకులు పలికాను, అన్ని రకాలైనటువంటి బూతులు, అబద్ధమైనటువంటి అనేక పలికాను. కానీ నేను యేసుక్రీస్తు చేత కనికరింపబడ్డాను. నా పాపాన్నంతటిని ఒప్పుకున్నాను. ఎందుకంటే నాలో ఆ స్వభావాన్ని దేవాతి దేవుడు గుర్తించగలిగినాడు. ఈరోజు దేవుని వాక్యం ప్రియ సంగమా, చాలా మంది దూషకులుగా, హింసకులుగా తయారవుతూ ఉన్నారు. వారు తమ జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆయన రక్షించనేరకున్నట్లు ఆయన హస్తము కురచగా లేదు. ఆయన రక్షించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ మానవులమైన మనము హింసకులుగా, దూషకులుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. కానీ మన యొక్క పాపాన్ని వదిలిపెట్టడానికి, యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. మన యొక్క జీవితాలను బాగు చేసుకోవడానికి మనము ఇష్టపడడం లేదు. పౌలు గారు అంటారు, తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడ్డాను. నేను అజ్ఞాన దశలో చేశానని ఒప్పుకున్నాను. నా పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాను. కాబట్టి నేను ఈరోజు కనికరాన్ని పొందుకున్నాను. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, అటువంటి కనికరింపబడేటువంటి స్థితిలోనికి మనం రావాలి. దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను సరి చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనాన్ని మనం గమనిస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనము, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, గాని ఈయనైతే ఏ తప్పిదము చేయలేదని చెప్పిన. రెండవ దొంగ అంటున్నమాట, దొంగ సిలువలో అంటున్నమాట. మొదటి దొంగ యేసుక్రీస్తు వారిని అనేక రకాలుగా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే, రెండవ దొంగ అంటున్నమాట, చూడండి, మనకైతే ఇది న్యాయమే. ఏ శిక్ష అయితే మనం అనుభవిస్తున్నామో అది మన పాపానికి, మనము చేసినటువంటి క్రియలకు సరిపోయినది. చూడండి, తదుపరి ఆయన అంటున్నాడు, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన యందు ఏ తప్పిదము లేదు. తన పాపాన్ని తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. తన పాపినని సిలువలో గ్రహించగలిగినాడు. పాపము చేసినప్పుడు గ్రహించలేదు, దొంగతనాలు చేసినప్పుడు, వ్యభిచారము చేసినప్పుడు, నరహత్యలు చేసినప్పుడు గ్రహించలేదు. కానీ ఒకానొక దినం వచ్చినప్పుడు మాత్రము నేను పాపినని గ్రహించగలుగుతున్నాడు. పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అందుకొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరైతే ఆయన దగ్గరికి రావడానికి, పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో వారిని తప్పక రక్షిస్తాడు. అందుకని ఆయన అంటాడు, మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. నశించిపోయి తిరిగి రావడానికి ఇష్టపడుతున్న వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. చిన్న కుమారుడు తప్పిపోతే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఒకవేళ వస్తాడేమోనని. వచ్చాడు కాబట్టి తిరిగి తండ్రి ఇంటికి చేర్చబడ్డాడు. దేవుని వాక్యం బట్టి ప్రియ సంగమా, రాకపోయి ఉండుంటే, మారు మనసు పొందకపోతే, ఇంకను ఆ పంది పొట్టు తింటూనే పందులకు కాపలా కాస్తూ అక్కడే బ్రతికి ఉంటే అక్కడే ఉండేవాడేమో, నాశనంలోనికి వెళ్ళిపోయేవాడేమో. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో రక్షింపబడ్డాడు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మొదటగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మనలో పాపాలు ఉన్నాయా? మనలో రోగాలున్నాయా? దేవుడు వ్యతిరేకించేటువంటి అంతరంగములో కుళ్ళుబట్టిన స్వభావం మనలో ఉందా? దాన్ని శుద్ధీకరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అన్నాడు, నేను పాపులనే పిలవచ్చాను. ఎవరైతే క్షమాపణ కొరకు ఎదురు చూస్తారో, పాపాన్ని ఒప్పుకుంటారో,
ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అత్తరు బుడ్డితో ఆయన తల మీద అత్తరు పోసింది, కన్నీటితో పాదాలు తడిపింది, తన వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. యేసుక్రీస్తు వారు అన్నారు, ఈమె విస్తారమైనటువంటి పాపములు చేసింది. ఎందుకనగా ఈరోజు ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి తన విస్తారమైన పాపములన్నీ క్షమించబడ్డాయి. తన పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చింది. తన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చింది. ఈరోజు ఎవరైతే రోగులుగా ఉన్నామో, రోగం అంటే శరీరానికి సంబంధించిన రోగము కాదు, ఆత్మీయ రోగానికి సంబంధించినటువంటి ఆత్మీయంగా రోగముతో ఉన్నామో యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. మనం చదువుకున్న మూల వాక్యానికి పై భాగంలోనే ఒక వాక్యం ఉంటుంది, చూద్దాం. 9వ అధ్యాయము 2వ వచనము. జనుల పక్షవాయువుతో మంచము పట్టి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. నీవు స్వస్థపరచబడు అని ఆయన మొదటి మాట మాట్లాడాలి. ఏమన్నాడు చూడండి, విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండ, నీ పాపములు క్షమించబడ్డాయి. నీ పాపములు క్షమించబడ్డాయి అనే మాట ఆయన చెప్పగలిగినాడంటే తన పాపాలను బట్టి యేసుక్రీస్తు వారి దగ్గర రక్షణ దొరుకుతుందని ఆయన వచ్చినాడని అర్థం. పాపాలను యేసుక్రీస్తు వారు క్షమించగలిగినాడంటే ఆ వ్యక్తి తన హృదయంలో పాపాన్ని ఒప్పుకున్నాడని అర్థం. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఆయన క్షమించడానికి, ఆయన పశ్చాత్తాపడ్డ వారిని ఆయన దీవించడానికి, రక్షించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. అందుకని ఆయన అంటాడు, రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. నువ్వు రోగము లేదనుకునే వాడికి నీకు వైద్యుడు అవసరం లేదు. నాలో ఏ రోగము లేదనుకున్న వాడికి వైద్యుడు ఏమి మందు ఇవ్వగలడు? నాలో ఏ పాపము లేదన్న అనుకున్న వాడికి ఏ రకమైనటువంటి రక్షణలోనికి రాగలడు? దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీవు నేను కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. లోకములో చాలా మంది రోగులు ఉన్నారు, చాలా మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు ఉన్నారు, కానీ ఒక్క నయమాను మాత్రమే స్వస్థపరచబడగలిగినాడు ఆనాటి ఎలీషా కాలంలో. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం, ఆఖరిగా ముగించుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం. ఇశ్రాయేలీలు అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సిరియా దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ఎలీషా దగ్గరికి ఒకరు మాత్రమే వచ్చారు. కారణం, తన వ్యాధిని ఆయన గుర్తించాడు. నా వ్యాధిని గుణపరుచుకోవాలని ఆయన అనుకున్నాడు. తన కొరకు ఆ విధమైనటువంటి ఆలోచనతోటి ఎలీషా దగ్గరకు వచ్చాడు. చాలా మంది ఉన్నారు రోగులు, చాలా మంది బలహీనమైనటువంటి, చాలా మంది పాపులు ఉన్నారు, కానీ అందరు ఎందుకు రక్షణ పొందలేదు? మొదటి దొంగ ఎందుకు రక్షణ పొందలేదు? రెండవ దొంగ ఎందుకు రక్షణ పొందాడు? తన పాపాన్ని రెండవ దొంగ ఒప్పుకోగలిగినాడు. పక్కనే ఉన్నారు, ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నారేమో, ఇద్దరు కలిసి పాపాలు చేస్తారేమో, కానీ మొదటి వాడు ఒప్పుకోలేదు, రెండవ వాడు మాత్రం ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రక్షణలోనికి రాగలిగినాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా బలహీనతలు, రోగాలు ఉన్నాయేమో ముందుగా మనం గుర్తించగలగాలి. యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరకు వచ్చి, నేను పాపిని, నేను బలహీనుడను, నాలో రోగాలను నేను ఒప్పుకున్నప్పుడు ఆయన మనలను కనికరించే దేవుడు, ఆయన మనలను కాపాడే దేవుడు, పోషించే దేవుడు. ఈరోజు నీకై నువ్వు నీతిమంతుడు అనుకుంటే, నీకై నువ్వు ఆరోగ్యవంతుడు అనుకుంటే నీకు ఎటువంటి రక్షణ నీకు రాదు. లోకములో బ్రతుకుతున్నటువంటి బ్రతుకును మనం బ్రతికినట్లయితే రక్షణలోనికి రాలేం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఒక మారు మనలను మనము పరిశీలన చేసుకుందాం. మనకై మనము ఆరోగ్యవంతులు, ఆధ్యాత్మికమైన ఆరోగ్యంలో ఉన్నామని, నీతిమంతులుగా బ్రతికేస్తున్నామని భ్రమలో ఉన్నామేమో ఒకసారి మనలను మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. పాపాలను ఒప్పుకున్న వారిని ఆయన క్షమించేవాడు. రోగము కలిగినటువంటి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి ఆ రోగి, ఆ యొక్క స్త్రీ యేసయ్య చెంగు ముట్టడానికి ఇష్టపడింది, బాగుపడింది. యేసయ్య చెంగు ముట్టి స్వస్థతను పొందుకోవడానికి ఆమె ఇష్టపడింది. ఈరోజు నీవు నేను కూడా మన జీవితాలలో రక్షణలోనికి రావడానికి ఇష్టపడుతున్నామా? ఈ శ్రమల కాలం ధ్యానంలో ఉంటున్నటువంటి మనము మందిరానికి వస్తూ నీతిమంతులుగా పిలువబడడానికి కాదు, కానీ దేవుడు ఇష్టపడేటువంటి జీవితంలోనికి రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనుషుల చేత నీతిమంతులు అనిపించుకోవడం దేవుని దృష్టికి అసహ్యమైనదిగా ఉంటుంది.
కాబట్టి అసహ్యమైన జీవితం మనకొద్దు గాని దేవుని చేత నీతిమంతులముగా పిలువబడడానికి. జక్కయ్య అనేక పాపాలు చేశాడు. జక్కయ్య కూడా ఈ రకమైనటువంటి పన్ను వసూలు చేసేటువంటి పనినే చేశాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ఇంట్లోనికి ఆహ్వానించి తన యొక్క జీవితాన్ని ఒప్పుకొని తనకు కలిగినంత తిరిగి ఇవ్వడానికి ఇష్టపడ్డాడో, యేసుక్రీస్తు వారు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు మన ఇంటికి, మన హృదయాలకు, మన జీవితాలకు రక్షణ రావాలంటే మన యొక్క పాపాలను మనం ఒప్పుకోవాలి. పైకి నీతిమంతులముగా మనుషుల చేత కొనియాడబడితే మనము రక్షణలోనికి రాలేం. మన పాపాలను మనం ఒప్పుకోగలిగితే నీతిమంతులుగా మార్చబడతాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.